నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజావేదిక సభలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారంపేట ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను P4 కార్యక్రమంలో భాగంగా పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను సీఎం సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ఎక్కడికి వెళ్లినా నా రాజధాని అమరావతి అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతాం. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఏర్పాటు చేసే పార్కులకు 15 కోట్ల రూపాయల వరకు ఇస్తామిప్పటికే భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నాం అన్నారు. నా ఆలోచన ఒకటి, అమరావతి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి. రామాయంపట్నం వచ్చింది, రామాయంపట్నంలో బీపీసీఎల్ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అదే మాదిరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్, తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగదర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం. 2 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సోమశిల నీళ్లు, నేషనల్ హైవేస్ గాని, రైల్వే లైన్స్ గాని, ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా, మీ మైండ్కు పదును పెట్టండి, మీరు కూడా పనిచేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ 3 ప్రాంతాలకి, 2 జిల్లాలకి వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఉంది, శ్రీ సిటీ ఇక్కడే ఉంది. రేపు కూడా ఎల్జీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10,000 మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా పరిశ్రమలు వస్తాయి. ఇంకో పక్క రాయలసీమ ఉంది, గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుంది, హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి, విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. ఇప్పుడే రామనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడే సోమశిల ఉంది గాని, మీ నియోజకవర్గంలో ఉంది కానీ మీ నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదు. ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏదైతే నేను చెప్పింది ప్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర ఒక్కొక్క పార్క్ 10 కోట్లు 15 కోట్లు ఇస్తాం. చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం. చిన్న పార్కులు చూస్తే 10 ఎకరాలు 20 ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం. కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు, రోడ్డు పైన మీ భూమి ఉంటే 40 ఎకరాలు, ఇంకొక 50 ఎకరాలు మీరు తీసుకోండి, మీ 2-3 కలిసి ఒక ప్రైవేట్ పార్క్ పెట్టండి, ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ ఇస్తా, మీరే మార్కెట్ చేయండి, మీకు సహకరిస్తా, అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రైతుల్ని పారిశ్రామికవేత్తలు చేయాలని, రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా, మీ భూమి మీది. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా అని, నేను ఇంత మునుపు నుండి ఇది కూడా చెప్పేవాడిని, ఆ 20 మందో 10 మంది రైతులు కలిసి మీరు ఒక పార్క్ పెట్టుకోండి, మీకేం కావాలి లేఅవుట్ ఇస్తాం, పర్మిషన్ ఇస్తాం, మేము కూడా మార్కెట్ చేస్తాం, మీరు కూడా మార్కెట్ చేయండి, వచ్చిన వాళ్ళకి భూమి ఇద్దాం, వస్తువులు కల్పిద్దాం, అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. 10 ఎకరాల్లో నానో పార్క్ పెట్టచ్చు, అదే మరి 10 నుంచి 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు, 100 ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం, మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి
మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది. మగవాళ్లే ఇండస్ట్రీ పెట్టాలని లేదు. బాగా చదువుకున్నారు, ముందుకు రండి. ముందుకొచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. లిటిగేషన్లు పెట్టడం కావాలంటే కొంతమంది సరైన ప్రవర్తన లేకుండా ఏది వచ్చినా ఏ అభివృద్ధి వచ్చినా సహించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏ అభివృద్ధి జరగకపోతే వాళ్ళకు ఆనందం, అది మంచిది కాదు. ఒక్కోసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పోర్ట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నా పక్కన కూర్చుని ఆడబిడ్డను అడిగాను. యానాది కుటుంబం నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలో ఉండే ఏకైక కుటుంబాలు ఈ అనాది కుటుంబాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళని పైకి తెచ్చే బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు మనం చూస్తున్నాం, గ్రామంలో అగ్ర కులాలు గాని ఊర్లో అందరూ బాగుంటారు. ఆ 10, 20, 30 యానాది కుటుంబాలు మాత్రం ఊర్లో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు. ఈ రోజు నేను ఒకటే ఇక్కడ ఈ పార్క్ లో ఆలోచించాను. రేపు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 175 పార్కులను ఏర్పాటు చేస్తాం. ఈ పార్కు మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే 173 ఎకరాలు, 37 కోట్ల రూపాయలు లేఅవుట్ డెవలప్ చేయాలి. 338 ఇండస్ట్రీస్ వస్తాయి. దగ్గర 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. 2500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం. దానివల్ల 2500 కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ప్రతి ఒక్క మండలానికి ఒకటి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం సర్వీస్ సెక్టర్ అయితే, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి. అందుకే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటికీ మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందరూ చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈ రోజు నేను ఆలోచించిన విధానం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి విశాఖపట్నం కేంద్రంగా, గోదావరి జిల్లాలకి రాజమండ్రి కేంద్రంగా, గుంటూరు కృష్ణా జిల్లాలకి విజయవాడ కేంద్రంగా, ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ 3 జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి, అనంతపూర్ కర్నూలు కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి 5 రీజనల్ హబ్స్ పెడుతున్నాం. దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈ రోజు పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీల్ని అనుసంధానం చేస్తున్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈ రోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను. నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలున్నాయి. తెలివితేటలు ఉపయోగించండి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఆ రోజు ఐటీ అన్నాను, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. తర్వాత అన్నాను, ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు, ప్రోడక్ట్స్ తయారు చేయండి అన్నాను. ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్లీ చెప్తే, ఈ రోజు ప్రపంచం మొత్తం మీరు 25 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ. నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో కాదు,
అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, యూరోప్కు పోయినా, ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు. అలాంటి దానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు అందుకే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన 5 కేంద్రాలుగా పెట్టి 5 కేంద్రాల్లో దగ్గర 35 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 35 నియోజకవర్గాల్లో ఇలాంటి 35 పారిశ్రామిక కేంద్రాలు పెడతాం. ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. రెడీగా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. కాన్ఫరెన్స్ హాల్లు ఉంటాయి, షెడ్లు ఉంటాయి, మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని 5 మందినో 10 మందినో పెట్టుకుని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.